మా డాడీ కూడా కాల్ చేస్తారు. మా డాడీ నుంచి లైక్ కార్ మోడిఫికేషన్ కి నాకు పర్మిషన్ వచ్చిందంటే బ్యాటరీ ఫ్లక్చువేట్ అయిందా లేదా ఇంకోటి కార్ ర్యాప్ అనేది ప్లాన్ 7 to 8 అయిందంటే నిలబడి వచ్చేసాం అనమాట. బ్యాటరీ వచ్చేసి 13,000 అంట బ్యాటరీ. కలర్ కూడా వస్తుంది. వెయిట్ ఏమైనా ఏంటంటే రేసింగ్ లో ఇట్లా హెల్మెట్స్ పెట్టుకొని దానికి అంటే ఎయిర్ బ్యాగ్స్ ఫెయిల్యూర్ అన్నట్టు ఇస్తుంటే స్వీడన్ టైప్ లో కార్ తీసుకుంది కాబట్టి ఐఎమ్ సో లక్కీ. మరి పెద్ద కార్ అని కూడా అనొద్దు. చూసారా సార్ డబుల్ యాక్షన్ సెటప్ వీడియో చెయ్యండి అన్న అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే కంటెంట్ ఏంటంటే చెప్పాలా. సరే అయితే ఏమైందంటే మన కార్ ఉంది కదా, నా కార్ వచ్చేసి ఎందుకో ఏమో తెలియదు కానీ కొంచెం ట్రబుల్ ఇస్తుంది అనమాట. అంటే రోజు మేము ఏమనుకున్నామంటే బయటికి వెళ్దాం, కొంచెం ఫ్యామిలీ కూడా వెళ్తా అన్నారు, లేదంటే నేను ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకొని చిన్న అనే ప్లానింగ్లో ఉండే. కాకపోతే సడన్గా ఏమైందంటే మనకి పొద్దున 6 o'clock ఏమో బండి ఇట్లా దియంగానే బండి స్టార్ట్ కాలే అనమాట. అది ఇదేంటిరా అంటే ఎయిర్ బ్యాగ్స్ ఫెయిల్యూర్ అన్నట్టు ఇస్తుంటే. సో అది చాలా పెద్ద ప్రాబ్లం. అసలు ఎయిర్ బ్యాగ్స్ ఫెయిల్యూర్ అంటే ఏమవుతారో తెలియదు అనే ఒక భయంతో. కాకపోతే బ్యాటరీలో అయినందుకు ఇట్లా వస్తుందా అనేది ఇంకో డౌట్ అనమాట. ఇప్పుడు అనేవి కూడా ఏదో చిన్న కారే, మరి పెద్ద కార్ అని కూడా అనొద్దు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో అక్కడ ఉంది చూడండి మన కార్. అయ్యో కూడా ఇంకో తెలుసా, లైక్ నాకు కార్స్లలో ఇష్టమైన బాడీ టైప్ వచ్చేసి స్వీడన్. సో మా డాడీ కూడా నాకు ఇష్టమైన స్వీడన్ టైప్లో కార్ తీసుకుంది కాబట్టి ఐఎమ్ సో లక్కీ అంట. అరే భయ్యా ఎడికి వస్తున్నా. సో ఇదే మన కారు. దీని ప్రాబ్లం ఏముండో కూడా మీకు చూపించేస్తా. ఏమో డిజైన్ వేసింది భయ్య వాళ్ళు వ్యూవర్స్. చలో టాప్ అయితే ఓపెన్ చేసాము. ఓపెన్ చేయగానే అక్కడ లోపల చూస్తారా బతులే బ్రో బ్యాటరీలో. సో ఇది మన కార్ కదా. సో ఇదే అనమాట మన కార్ ప్రాబ్లం వచ్చేసి. ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది కదా, స్టీరింగ్ మిర్రర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పైన చూడండి ఎయిర్ బ్యాగ్స్ ఓపెనింగ్ అని. సో ఇప్పుడు మనము కార్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక. సో బ్యాటరీ అంటే ఇక మళ్ళీ ఎయిర్ బ్యాగ్స్ ఎర్రర్ అని కూడా వస్తుంది. వెయిట్ ఏ మినిట్. సో ఇది అయితే అవుతుందన్నమాట. సో చూసారు కదా కార్ ఏమవుతుందంటే ఇట్ మీన్స్ కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయిందని మేము అనుకుంటున్నాం. మా డాడీ అనమాట. సో నంబర్ అయితే పంపించేసిండు. సో ఆయనకి ఏంటంటే ఇప్పుడు మనం లొకేషన్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ లొకేషన్ పెట్టామనుకో వాళ్ళు వస్తారు, కార్నన్నా తీసుకొని వెళ్ళిపోతారు రిపేర్కి, ఆర్ కార్నన్నా ఇక్కడనే చూస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతారా అనేది ప్రాసెస్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. సో వెయిట్. సో వాళ్ళకైతే ఇప్పుడు మనం అయితే లొకేషన్ అయితే పెట్టేసినా అనమాట. సో ఇది బ్యాటరీ ఫ్లక్చువేట్ అయిందా లేదంటే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఏమన్నా ఎలకలు ఉంటాయి కదా, అవి కొడికి ఏమన్నా వైరింగ్ ప్రాబ్లం చేసిందా అనే ఇంకో భయం అయితే నాకైతే ఉంది. సో అది చెక్ చేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ 1-2 days అవుతుంది నేను కార్ తీయక. నిన్న సండే తీద్దామంటే కాలేరు. సో దానివల్ల షిఫ్ట్ కార్లో మేము బయటికి వెళ్ళిపోయినాం. సో చూపిస్తాను మొత్తం మీకు కూడా. సో ఈ ప్రాబ్లం జల్దీ సార్ట్ అవుట్ అయిపోతే వీ క్యాన్ హ్యావ్ అదర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 27th రేపు నాకు ఇంకో ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వర్క్ అవుతారో కాదో కూడా నాకు తెలియదు. టెన్స్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా, అవి అయితాయో కావో అని. ఇది మన బుజ్జి హెల్మెట్ అనమాట, ఒక సెటప్. అండ్ మీకు ఈ హెల్మెట్ సెటప్ వీడియో చెయ్యండి అన్న అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో అసలు నా హెల్మెట్ సెటప్, నా బండి కొంచెం డీటెయిల్గా ఈ హెల్మెట్ సెటప్ అయితే వీడియో మీకు పక్కా చేసి వెళ్తా అని చెప్తున్నా ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో మన పక్కా హెల్మెట్ సెటప్ వీడియో చేస్తా. సో దానికి ఏమేమి యూజ్ చేస్తున్నా నేను, ఇంటర్కామ్ అన్నీ డీటెయిల్గా చెప్తా. ఎంత దాని ప్రైజెస్ మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో కూడా వెళ్తా. సో ఇక్కడ మన బుజ్జి బంగారం అగో మ్యాంటో ఎట్లా చూస్తుంది చూడండి. సో లేట్ చేయకుంటే మనం వెళ్ళిపోయాం. ఎండ చాలా కొడుతుంది బ్రో, ఎండకి ట్యాన్ అయిపోతున్నది తెలుసా నేను.
నల్లగా ఉన్నా అనుకోకండి బ్రో, మంచిగా ఫేరే ఉంటా. ఓకే బాయ్. సీన్ ఎట్లుండా చూద్దామనిపించింది, ఎందుకంటే కార్ రేసింగ్లో ఇట్లా హెల్మెట్స్ పెట్టుకొని దానికి కెమెరా పెట్టుకొని ఇట్లా నడుపుతారు కదా, ఆ పొజిషన్ ఎలా ఉంటుందా అని నాకు కూడా ఫీల్ అవ్వాలనిపించింది. సో ఇది మన పొజిషన్. సో కార్ పొజిషన్ ఎట్లా వస్తారా అనేది గోప్రోలో క్యాప్చర్ చేద్దాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు గోప్రో క్యాప్చర్ అంటే వీడియో. సో చూద్దాం ఎట్లుంటుంది. కార్ పని మా డాడీ కూడా కాల్ చేస్తుండో. డాడీ ఒకసారి ఎగ్జిట్ ఉన్నాడా గిరి లేరు అంటే ఆఫీస్ పోయినట్టుండు. ఎగ్జిట్ బ్యాటరీ దగ్గరికి వెళ్ళు. ఇట్లా కారు స్టార్ట్ అవ్వట్లేదు, బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయడానికి వస్తారా అని సరే ఇప్పుడు వెళ్ళి అడుగుతా. సరే. సో చెప్పినప్పుడు వినాలా, లేకపోతే దెబ్బలు తింటారు. సో మనం ఇప్పుడు కార్ స్టార్ట్ చేసినాం కదా, స్టార్ట్ అయింది అనుకోండి, వీఆర్ ఇన్ రేస్. మన ఆటోమేటిక్, సో అవసరం లేదన్నమాట షిఫ్టింగ్. సో మరి 1 2 3 స్టార్ట్. అమ్మ బ్రీతింగ్ అయిపోయింది బ్రో, చాలే ఈ రేసింగ్ మనకి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మా డాడీ కూడా ఇంకో వర్క్ చెప్పిండు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ వర్క్ ఫినిష్ చేసుకొని రావాలి, ముందైతే ఆడికి వెళ్ళిపోదాం. చలో కార్ తీసుకో. అరే కార్తో కొత్తగా మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా, బట్ మా డాడీ నుంచి నాకు ఇంకా పర్మిషన్ వస్తుంది. సో మా డాడీ నుంచి లైక్ కార్ మోడిఫికేషన్కి నాకు పర్మిషన్ వచ్చిందంటే స్టేజ్ 2 ట్యూనింగ్ ఒకటి, ఇంకోటి కార్ ర్యాప్ అనేది ప్లాన్ చేసిన. సో ఫస్ట్ అయితే కార్ ర్యాప్ అనమాట. అది అయిపోయిందంటే సెట్ అసలు ఎట్లా అనేది చెప్పలేము, ఒక వేరే లెవెల్ తీసుకొని రాబోతున్నాం ఇలా చేపిస్తే. సో మనం వెళ్ళాల్సిన దగ్గరికి ఎవ్రీడే మన 7 to 8 ఏంటంటే నిలబడి వచ్చేస్తాం అనమాట. ప్రతిరోజు అదేంటి మనకి డైలీ ఒక చాయ్ డబ్బా లాగా అనమాట బ్రో, ఎందుకంటే ప్రతిరోజు నిలబడి స్నాప్లు ఏంటి మన డే ఓడన్నట్టు ఉంటుంది. ఇంకా ఇప్పుడు 80 రూపాయలు చేసిండు చాయ్, దానివల్ల అమ్మ క్రేజా అసలు నాకు అర్థం కాదు ఎందుకంటే పైసలు పెంచుతుందో ఏమో. 60 ఉండే, 60 నుంచి 70 చేసిండు, మళ్ళీ ఇప్పుడు 70 నుంచి 80 చేసిండు. అట్లా అంటే ఎంత పెంచినా కానీ మనం పోమా అని కాదు, అది ఎంత అన్న పెంచుకోండి, నేనైతే ప్రతిరోజు పోతా, ఇది మాత్రం ఫిక్స్ అనమాట. అట్లా పెట్టేస్తాం. నీలఫోర్డ్ ఈజ్ నాట్ ఓన్లీ అది బ్రో, ఇట్స్ అన్ ఎమోషన్ బ్రో, ఎమోషన్ నాకు ప్రతిరోజు లేకపోతే చాలా కష్టం. సో ఇదే అంటే ఒకసారి చెక్ చేయు, స్టార్ట్ అయిందంటే బెటరే కదా. అది నాకు ఏమైతుందో అర్థమవుతుందా. సరే అన్న, ఇది అన్న లేదన్న వాడుతున్నాం. మొన్న నైటే తీసినాం యాక్చువల్గా, మొన్న నైట్ తీసుకొని వచ్చి ఇక్కడ పార్క్ చేస్తాం మేము జనరల్గా, ఇది ఇక్కడ పార్క్ చేసినాం. నెక్స్ట్ డే వెళ్ళి వచ్చాను. లేదు లైట్స్ కూడా ఆన్ పెట్టలే అనుకుంటా. ఓకే అలా దేనివల్ల బ్యాటరీ డౌన్ అయిపోయింది. హ్యాపీలో ఉన్నా బండి స్టార్ట్ చేస్తా, జంప్ స్టార్ట్ చేస్తా. ఓకే స్టార్ట్ చేయాలా? చెయ్యాలి. స్టార్ట్ చేయాలా? ఓకే సూపర్. ఇక్కడ చూడండి, ఇదైతే ఎందుకు ఇండికేషన్ వస్తుందో మనకి ఇంకా అర్థమవుతుందా. సో కార్ అయితే ఇప్పుడైతే వర్కింగ్లో ఉంది చూడండి మళ్ళీ. సో అటు ఇటు చేసి అంటే లైక్ అన్న ఒకసారి జంప్ స్టార్ట్ అని కొట్టిండంట. సో దానివల్ల కార్ అయితే ఇప్పుడు వర్కింగ్ ఉంది. బ్యాటరీ కూడా ఎక్కిందా అన్న? ఎవర్రా ఇది మిర్రర్ స్ట్రైక్ అన్నాడు. దట్స్ ద ఫకింగ్ షర్ట్ అనమాట. ఎట్లా అంటే అట్లా జుప్ప ఒక పోయిందా.
అంటే ఎట్లా బ్రో? ఎట్లుందా ఆ, ఆ. ఇక్కడ రావాలి పైకి. ఓకే అది ఆ ఒక్క సెల్ని అది చేయడానికి రాదా? వేరే ఏం చేయను కదా, యాక్టివ్ అయినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫేనా? ఆఫ్ చేస్తాం. హీట్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు గంట సేపు తిప్పినా బ్రో నాన్ స్టాప్ అయినా ఆఫ్ అవుతాడా? ఫైనల్గా ఏం తెలుసా, మనమైతే కార్ స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఏంటంటే మనం కొత్త బ్యాటరీ వేపిస్తున్నాం అనమాట. సో దానికి కాస్ట్ వచ్చేసి అరౌండ్ బ్యాటరీ వచ్చేసి 13,000 అంట బ్యాటరీ. కాకపోతే బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ ఇచ్చేసి 10,500కి ఇస్తా అన్నారు. సో అదే మేము కూడా పైసలు అరేంజ్ చేసుకొని చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో అందుకే ఇక పైసలు తీసుకొని, లేదంటే పైసలు తీసుకొని అని వస్తాం, లేదంటే ఆడికి వెళ్ళిపోతాం. సో ఆడనే పెట్టేసి పైసలు అరేంజ్ కాగానే ఫోన్ చేస్తా, వచ్చి రీప్లేస్ అయితే చేస్తా అన్నారు. సో దానితో రీప్లేస్ అయినాక మన బ్లాగ్ ఎండ్లే.